కల్పద్రోరతి రమణీయ పల్లవేభ్యం ప్రోద్భూతై మణినికరై ప్రసక్తమీశం ధ్యాయేయం కనకనిభాం సుఖేవసానాం భుంజానం దధి నవనీత పాయసాని. శ్రీ గురుభ్యో నమః. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. కృష్ణ తత్వం అద్భుతమైనది. కృష్ణ సాధన అమోఘమైనది. అమోఘం అనే పదం కేవలం ఏదో పదార్థాన్ని ఆస్వాదించడం వల్ల మాత్రమే వస్తుందని కాదు, కృష్ణతత్వాన్ని ఆస్వాదించినే వస్తుంది. అంత మధురంగా ఉంటుంది కృష్ణతత్వం. కేవలం ఈ మంత్ర సాధన తత్వాన్వేషణకైనా, మనిషిలో మార్పుకైనా, కామ్యసిద్ధి ఏం లేదా? ఈ సందేహాలు చాలామందికి వస్తాయి. ప్రత్యేకంగా కృష్ణ మంత్రాలలోనే అద్భుతమైనది, ఇంకా సమస్త కామితాలు సిద్ధింపచేసేది. చెప్పాను కదా, ధర్మబద్ధమైన కామ్యాలు సిద్ధింపచేసేటువంటి మంత్రరాజంగా ఈ చతురక్షర మంత్రాన్ని తెలియచేయడం జరిగింది. ఇందులో 4 బీజాలు ఉంటాయి. ఎంత శక్తివంతమైనవో తెలుసా? ఎటువంటి కామ్యాన్నైనా నిర్వర్తింపచేస్తాయి. సాధారణంగా కృష్ణ మంత్రం అంటే కేవలం ప్రేమను వర్షింపచేసేది అనుకుంటారు. ధర్మబద్ధమైన ప్రతి కామ్యాన్ని కూడా సకాలంలో నిర్వర్తింపచేసే లక్షణం ఈ చతురక్షర మంత్రానికి ఉంటుంది. కేవలం గురుముఖంగానే అక్కర్లేదు, వ్యక్తిగతంగానైనా ప్రారంభం చేయవచ్చు. ఈ మంత్రానికి సంబంధించిన సాంగోపాంగ వివరాలు ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈ సాధన ప్రారంభం చేసేటప్పుడు కృష్ణుడికి నమస్కారం చేసుకుని గతంలో చెప్పిన కృష్ణ మంత్రంలాగే దీన్ని కూడా ఆచరించవచ్చు. కాకపోతే అష్టాక్షరి మంత్రంలో 1 మాసం పాటు దీక్షా నియమాలని చెప్పాను కదా, ఇందులో 3 మాసాల పాటు అస్కలైతే బ్రహ్మచర్యం అనేటువంటి నియమాన్ని పాటించాలి. ప్రతిరోజు కనీసంగా సహస్రాధికమైన జపం ఉభయ సంధ్యల్లో చేయాలి. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమనం తర్వాత కనీసంగా సహస్రాధికమైనది. ఇది కేవలం మనకు ఒక అంచనా మాత్రమే. సహస్రాధికం అనేది 1000 దాటి చేసేస్తే పూర్తి అయిపోయిందని కాదు, అది కనీస సంఖ్య అన్నమాట. సంఖ్యా నియమం లేకుండా అపరిమితంగా చేస్తాం, అసంఖ్యాకంగా చేస్తాం అనుకునేటువంటి వారు రోజుకి కనీసంగా 4 ముహూర్త కాలాలు చేయవచ్చు. అంటే ఉదయ సంధ్య, సాయంత్రం సంధ్య, ఈ సమయాలలో 2 ముహూర్త కాలాల చొప్పున ఈ మంత్ర నిర్వహణ చేయవచ్చు. అంటే మంత్రాన్ని జపం చేయవచ్చు. ఈ మంత్ర జపం చేసేటువంటి వాళ్ళు తెలుపు రంగు వస్త్రాలు ఉదయ భాగంలో, సూర్యాస్తమనం తర్వాత నీలిరంగు వస్త్రాలు ధరించి జపాన్ని ఆచరించాలి. ఉదయ భాగంలో తూర్పు, సాయంత్రం ఉత్తర దిశగా కూర్చుని మంత్ర జపాన్ని కొనసాగించాలి. గృహము, గోశాల, బృందావనం, అలాగే గిరులు ఉంటాయి కదా, అంటే కొండలు, వాటి మీద కూడా ఈ సాధన నిర్వర్తించవచ్చు. శుద్ధ సాత్విక పదార్థాలు గ్రహించాలి. ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా కామితార్థ సిద్ధి కోసం గతంలో ప్రేరణ చేసిన వాళ్ళు అరణ్యాలలో లభించేటువంటి సాత్విక వనరులు స్వీకరిస్తూ అక్కడే ఉండి సాధన చేసి కామ్య సిద్ధి నిర్వర్తింపజేసుకునేవారు. రాజ్యాధికార ప్రాప్తి కోసం కూడా ఈ మంత్రాన్ని వినియోగించేవారు. ఎందుకంటే అది కూడా ఒక పెద్ద కామ్యమే. దానికి కూడా సహకరించిందంటే లౌకికంగా ఉండేటువంటి మన చిన్న చిన్న కామ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభంగా తీరుస్తుంది ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సాధనా క్రమంలో 90 రోజులు పూర్తి చేసేదాకా కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. మంత్ర జపానికి తులసి మాలను ఉపయోగించాలి. ఆసనంగా దర్భాసనం మీద ఆవు పేడతో అలికి కనీసంగా 3 రోజులు ఎండబెట్టిన తర్వాత దాన్ని మనం ఆసనంగా వినియోగించాలి. ఈ రకంగా వినియోగించడం వల్ల త్వరితమైనటువంటి కామ్యసిద్ధి కలుగుతుంది. సాధారణంగా దర్భాసనాన్ని, కూర్మాసనాన్ని, చిత్రాసనాన్ని కూడా వినియోగించుకోవచ్చు. కానీ దర్భాసనాన్ని ఆవు పేడతో అలికి ఆరబెట్టి కనీసంగా 3 రోజుల పాటు తర్వాత దాన్ని వినియోగించుకోవడం వల్ల సాధన చేస్తూ ఉంటారు కదా, ఆ సాధన తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దానిని చక్కగా మనం ఆస్వాదించగలుగుతాం, ఆ తత్వాన్ని ఆస్వాదించగలుగుతాం. జపం వల్ల ఏదైతే ఉత్పన్నమయ్యేటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని ఆస్వాదించడం కూడా చాలా గొప్ప అని చెప్తారు. ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి ఉదయ భాగంలోనైనా, సూర్యాస్తమనం తర్వాత అయినా లమిత్యాది పంచోపచార పూజలు చేయాలి. తెలుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు పూజకు ఉపయోగించవచ్చు. ఇక నైవేద్యంగా మధుర పదార్థాలు, ఆవు పాలు, బెల్లం అన్నం కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. సమర్పించినటువంటి పదార్థంలో కొంత వాటా బలి ప్రధానంగా పశుపక్ష్యాదులు ఉంటాయి కదా, గ్రహించడం కోసం బయట వేసి మిగిలిందంతా కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. చిత్రపటం, యంత్రం, స్వామివారి ప్రతిమ, వీటిల్లో ఏది లభించినా వాటిని ఉపయోగించుకొని మనం చక్కగా పూజాధికారులు నిర్వర్తించవచ్చు. పసుపు రంగు అక్షతలు ఉపయోగించి పూజ చేయవలసి ఉంటుంది. ఇక మంత్రం విషయానికి వస్తే అస్య శ్రీ కృష్ణ చతురాక్షరి మహామంత్రస్య నారద ఋషి గాయత్రీ ఛంద. ఇందులో క్లీం బీజం, శక్తి కూడా క్లీమే. క్లీం బీజం, క్లీం శక్తి, కృష్ణాయేతి కీలకం. మమ కామితార్థ సిద్ధ్యర్థం
కృష్ణ చతురక్షర మంత్ర జపే వినియోగ. కరన్యాస అంగన్యాసాల్లో క్లాం ఇత్యాది న్యాసం. క్లాం అంగుష్టాభ్యా నమః, క్లీం తర్జనేభ్యా నమః, క్లూం మధ్యమాభ్యా నమః, క్లైం అనామికాభ్యా నమః, క్లౌం కనిష్ఠికాభ్యా నమః, క్లహ కరతరాకర పృష్ఠాభ్యా నమః. అంగన్యాసాలు కూడా ఇదే విధంగా చేయాలి. కృష్ణుని ధ్యానించి తర్వాత ఈ మూల మంత్రాన్ని యథాశక్తి జపం చేయవచ్చు. ఇది 4 అక్షరాల మంత్రం కదా, చాలా సులభంగా ఉంటుంది. రోజులో వేల కొద్ది జపం జరుగుతుంది. 2 ముహూర్త కాలాలు ఉదయం, 2 ముహూర్త కాలాలు సూర్యాస్తమనం తర్వాత పెట్టుకుంటే మొదటి 15 రోజులు గడిచిన తర్వాత కృష్ణతత్వం ఏంటనేది క్రమక్రమంగా మనకు అర్థమవుతుంది. క్లీం కృష్ణ క్లీం, క్లీం కృష్ణ క్లీం. ఇదే సమస్త కామితార్థాలు నిర్వర్తింపచేసే సర్వులు ఆచరించుకోదగినటువంటి కృష్ణ చతురక్షర మంత్రం. పురుషులైనా స్త్రీలైనా ఆచరించవచ్చు. స్త్రీలు నెలసరి రోజులు మినహాయించి చక్కగా ఈ జప నిర్వర్తన చేయవచ్చు. చిన్నపిల్లలగాయతూ పెద్దవారి వరకు ఎవరైనా సర్వకాల సర్వావస్థల యందు చేయదగినటువంటి కృష్ణ చతురక్షర మంత్రం ఇది. మహామంగళప్రదమైనటువంటి ఈ చతురక్షర మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం చేసి కృష్ణతత్వాన్ని ఆస్వాదిస్తూ జీవితాంతం కూడా ధర్మబద్ధమైన కామ్యాలన్నీ కూడా చక్కగా సిద్ధింపజేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలరు. సర్వేజనా సుఖినో భవంతు. సింహీ అపరాజితా మహామంత్రాలయం. అహం కమలానందనాథ.